సారంగపురంలో పిసినారి పాపారావు ఉండేవాడు. ప్రతి విషయంలో ఆచితూచి ఖర్చు చేసేవాడు. సంపాదించిందంతా దాచుకునేవాడు. కోట్ల ఆస్తి కూడగట్టినప్పటికీ చినిగిన బట్టలతో, నలిగిన చెప్పులతో బిచ్చగాడిలా తిరిగేవాడు. పెళ్లి చేసుకుంటే భార్యకు, పుట్టబోయే పిల్లలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అనే భయంతో ఒంటరిగా ఉండేవాడు. తిండి దండగని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడేసి ఖర్చులు మిగిల్చుకునేవాడు. అది మధ్యతరగతి వాడి బుద్ధని అందరూ సర్దుకుపోయారు. పిలువని పేరంటానికి బంధువుల ఇంటికి వెళ్లేవాడు. 3 పూటలకు సరిపడేలా అక్కడ మెక్కేవాడు. కాని తన ఇంటికి ఎవ్వర్నీ పిలిచేవాడు కాదు. వాళ్లకు భోజనం పెట్టాల్సి ఉంటుందనే భయం. అందుకే అందరూ అతనిని పిసినారి పాపారావు అని పిలిచేవాళ్లు. సారంగపురం మహారాజు త్రిపుంజయ్య ఆ ఏడాది ఖర్చులు ఎక్కువయ్యాయి, ధనాగారం నిండుకుంది, పొదుపు చెయ్యాలి అనుకున్నాడు. కాని ఎలా పొదుపు చేయాలో అతనికి తెలియదు. మంత్రులకి కూడా అర్థం కాలేదు. అందుకే రాజ్యంలో ఉన్న పిసినారులకు ఓ పోటీ పెట్టాడు. వాళ్లని చూసి పొదుపు నేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ పిసినారి పోటీలో అందరితో పాటు పాపారావు కూడా పాల్గొన్నాడు. మహారాజు అందరికీ ఒక పోక చెక్క ఇచ్చాడు. ఆ పోకను ఎక్కువసేపు తిన్నవాళ్లకు ప్రథమ బహుమతిగా 1000 వరహాలు ఇస్తానని ప్రకటించారు. అందరూ ఆ పోక చెక్కను చీమల్లా కొరుక్కు తింటూ 2 గంటల పాటు తిన్నారు. తమ పిసినారితనాన్ని చూపారు. కాని పాపారావు ఆ పోక చెక్కను నోట్లో వేసుకుని బెల్లంలా చప్పరించాడు. అది ఎన్ని గంటలు గడిచినా ఆ పోక చెక్క కరగలేదు, కరగదు కూడా. ఆ పిసినారి బుద్ధికి ఆశ్చర్యపోయిన మహారాజు 1000 వరహాలు ఇచ్చాడు. ఎప్పటిలా పాపారావు అడవిలో కట్టెలు కొట్టుకుని ఆ కట్టెల మూటను తలమీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. వేటకు వెళ్లిన మహారాజు త్రిపుంజయ్య దారిలో ఎదురుపడ్డాడు. అతని మరచెంబులో తెచ్చుకున్న మంచినీళ్లు పొరపాటున ఒలికిపోయాయి. అడవిలో ఎక్కడా కొలను కనిపించలేదు. అదృష్టవశాత్తు పాపారావు దారిలో కనిపించాడు. పాపారావు, నీ పేదరికం పోవాలనే నీకు 1000 వరహాలు ఇచ్చాను కదా, ఇంకా మునిపటిలా పేదవాడిలా కట్టెలు కొట్టుకుని బతుకుతున్నావే? మీరు ఇచ్చిన వరహాలను భద్రంగా దాచుకున్నాను మహారాజా. వాటిని ఖర్చు చేస్తే మళ్ళీ పేదవాడిలా మరి కట్టెలు కొట్టుకొని బతకాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నావుగా. కానీ నా దగ్గర 1000 వరహాలు ఉన్నాయి అనే తృప్తి, ధైర్యం ఉంది కదా. హహా, సర్లే, నీ పిసినారితనం నీ చావుకు వచ్చేలా ఉంది. నేను దాహంతో అల్లాడుతున్నాను. గుక్కెడు మంచినీళ్లు దానం చెయ్యి, నీకు పుణ్యం వస్తుంది. నేను పాప పుణ్యాలను నమ్మను మహారాజా, ధనాన్ని మాత్రమే నమ్ముతాను. మీకు మంచినీళ్లు దానం చేసినంత మాత్రాన నాకు ఒరిగేది ఏముంది? ఒక చుక్క మంచినీటికి ఒక ముత్యం ఇవ్వాలి. గుక్కెడు మంచినీళ్లలో సుమారు 1000 నీటి చుక్కలు ఉంటాయి. కాబట్టి 4 గుక్కెడు మంచినీళ్లకు మీ ఒంటి మీద ఉన్న ముత్యాల హారాలు, పగడాల దండలు నాకు కావాలి. మహారాజు కోరికనే ధిక్కరిస్తే నేను నిన్ను కారాగారానికి పంపగలను. అప్పటి వరకు మీరు బతికుండాలంటే ముందు మీ దాహం తీరాలి. ఇప్పుడు మీ ప్రాణం నా చేతుల్లో ఉంది. అది కూడా నిజమేనని మహారాజు తన కోపాన్ని తగ్గించుకుని తన ఒంటిమీద ఉన్న నగలిచ్చి ఆ మరచెంబులోని నీళ్లు తాగి తన దాహం తీర్చుకున్నాడు. కాని తనను గౌరవించని ఆ పిసినారి మీద కోపం వచ్చింది. కోట్ల ఆస్తి ఉన్నా సాటి మనిషికి సహాయం చేయని అతని పిసినారికి బుద్ధి రావాలని ఏడాది పాటు కారాగార శిక్ష విధించాడు. దానికి పాపారావు ఏమాత్రం బాధపడలేదు. 1 ఏడాది పాటు అన్నం వండుకొని తినే ఖర్చులు తప్పాయని సంతోషంతో కారాగారంలో గడిపాడు. ఇంట్లో 1 పూటే తినేవాడు. మిగతా 2 పూటలు మంచినీళ్లు తాగి పడుకునేవాడు. కానీ కారాగారంలో ఉచితంగా తిండి దొరుకుతోంది. రోజుకు 3 పూటల కడుపు నిండా తిని బాగా లావెక్కాడు. ఈ విషయం తెలిసిన మహారాజు బాధపడ్డాడు. అనవసరంగా పాపారావుకు ఏడాది పాటు తిండి పెట్టి పందికొక్కులా మేపినందుకు చింతించాడు. మరోసారి పాపారావుకు శిక్ష విధించి తన ఖర్చులను పెంచుకోరాదు అనుకున్నాడు. సారంగపురంలో ప్రతి ఏడాది అన్ని రకాల పంటలు పండేవే. కాని ఆ ఏడాది వరదలు వచ్చి అన్ని రకాల పంటలు కొట్టుకుపోయాయి. కేవలం చెరుకు పంట మాత్రం నిలదొక్కుంది. రాజ్యంలో చెరుకు మాత్రం కావలసిన దానికంటే ఎక్కువ నిల్వలు పెరిగిపోయాయి. బెల్లాన్ని కావలసినంత మాత్రమే జనం కొంటారు. ఎక్కువగా కొంటే
చీమలు చెదలు పట్టి పాడవుతుంది. చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా వరదలు వచ్చాయి. కావున బెల్లాన్ని ఎవ్వరూ కొనలేదు. అందుకే బెల్లం నిల్వలు గోదాముల్లో టన్నుల కొద్దీ పేరుకుపోయాయి. వాటిని కొని తమను ఆదుకోమని పేద రైతులు రాజుకు మొరపెట్టుకున్నారు. ప్రతి ఇంటికి 10 కిలోల బెల్లం కొనాలని మహారాజు శాసించాడు. కాని పేద ప్రజలు కొనలేదు. అంతమందిని ఊకుమ్మడిగా శిక్షించలేని పరిస్థితే. ఆ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కాలో మహారాజుకు అర్థం కాలేదు. అయితే పరమ పిసినారిగా పేరుగాంచిన పాపారావు దీనికో పరిష్కారం ఇవ్వగలడనే ఆలోచనతో పిలిపించాడు. ఆ సమస్యను పరిష్కరిస్తే 100 వరహాలు ఇస్తానని చెప్పాడు. ఇంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే 100 వరహాలు సరిపోవు మహారాజా. రాజ్యంలో జరిగే బెల్లం వ్యాపారంలో 10% వాటా నాకు ఇస్తేనే బెల్లం అమ్ముడుపోయే ఉపాయం చెప్తాను. ఇది మరీ దారుణం. ఓ పౌరుడిగా రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి అంతటి దురాశ తగదు. దురాశనే మనల్ని కాపాడుతుంది మహారాజా. ఈ సమస్యను మీరు పరిష్కరించకపోతే మొత్తం రాజ్యాన్ని మీరు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. మీరు కూడా నాలాగా దురాశకు పోకుండా నేను చెప్పినట్లు చేయండి. మీకు మరో దారి లేదు. సరే, మీరు చెప్పినట్లు చేస్తాను. ముందు ఈ ప్రమాదంలో నుంచి బయటపడే ఉపాయం చెప్పు. అలాగే, ప్రజలలో ఉండే మూఢనమ్మకాలను మన అవసరాలకు వాడుకోవాలి. మన వాళ్లకు భక్తి కంటే మూఢభక్తి ఎక్కువ. కావున గోదావరి తల్లికి పానకం అభిషేకం చేయాలని ప్రచారం చేయండి. అప్పుడు గోదావరి నది శాంతించి వచ్చే ఏడు పొంగదు అని ప్రచారం చేయాలి. దానిని మీరు, మీ మంత్రులు, సేవకులు, ఉద్యోగులు తొలుత మొదలు పెట్టాలి. ప్రజలు వాళ్లకు వాళ్లే ఆచరిస్తారు. ఇది మోసం కదా? కావచ్చు. బెల్లం అమ్మడానికి దీనికి మించి దారి లేదు. ఆ దెబ్బకు ఆ రాజ్యం పౌరులతో పాటు చుట్టుపక్కల రాజ్యంలోని భక్తులు గోదావరి తల్లికి పానకం అభిషేకం చేశారు. గోదాముల్లో నిల్వ ఉన్న బెల్లం మొత్తం అమ్ముడుపోయింది. రైతుల కష్టాలు తీరాయి. మహారాజు ఇచ్చిన మాట ప్రకారం పాపారావుకు 10 ఎడ్ల బండ్ల నిండా ధనం పంపాడు. 700 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చినా పాపారావు తన పిసినారి బుద్ధి ఇంకా వీడలేదు. వృద్ధాశ్రమంలో పడేసిన తల్లిదండ్రులను ఇంటికి పిలవలేదు. పెళ్లి చేసుకుంటే భార్య బిడ్డలకు ఖర్చు చేయాల్సి వస్తుందని ఎప్పటిలా బ్రహ్మచారిగానే బతుకుతున్నాడు. అలాంటి పిసినారిని ఎలాగైనా మార్చాలని మహారాజు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎవరి మూఢనమ్మకాలు వాళ్లకుంటాయి. అలాగే పాపారావుకి కూడా చిలక జోస్యం నమ్మడం మూఢనమ్మకం. ఒక పథకం ఆలోచించాడు. తుర్రో, నా పేరు కొండప్ప దొర. కోయరాజుని. నాతో జాతకం చెప్పించుకో మహారాజా. అమ్మ పలుకు నా నోటి ద్వారా వత్తాది. నేను చెప్పిన జాతకం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి తప్పలేదు. అవునవును, నీ జాతకం మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు నీతో జాతకం చెప్పించుకుంటే ఒక్క అనాధనం దండగా వద్దు. తుర్రు 7 ఎడ్ల బండ్ల మీద వచ్చినా ధనములు ఇచ్చినా ఓ గదిలో బంధించడం ఎందుకు మహారాజా? ఆ ధనంతో 3 పూటలు తిని మంచి బట్టలు కట్టుకుని సుఖపడు మహారాజా. నువ్వు సచ్చినాక ఈ ధనాన్ని పైకి మోసుకుపోవుగా. పైకి తీసుకుపోలేమని ఎక్కడే ఖర్చు చేస్తే తిండి లేక కుక్క చావు చావాలి. ధనాన్ని మనం కాపాడితే ధనం మనల్ని కాపాడుతుందిరా వెర్రి మాలోకమా. మనం సంపాదించేది దాచుకోవడానికి, నీళ్ళలా ఖర్చు చేయడానికి కాదు. సరే, మీ పిసనారితనం మీ దగ్గరే పెట్టుకోండి. మీకు ఉచితంగానే జాతకం చెబుతాను. మీ జాతకం చాలా ప్రమాదంలో పడ్డా ద్వారా మీకుగా మీరు వంట చేసుకుంటే అగ్ని ప్రమాదం ఉండాది. మీ అమ్మా నాన్నలను వృద్ధుల ఆశ్రమం నుంచి ఇంటికి పిలిపించాలా, వాళ్లతో వంట చేయించుకోవాలా. మీరు నెల రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే కుక్క చావు చస్తారు. అప్పుడు ఈ ఆస్తిని ఎవరికి వాళ్లుగా దోచుకొని పోతారు. తుర్రు. నీ జాతకం ఏడ్చినట్లే ఉంది. తల్లిదండ్రులకు తిండి పెడితే నెలకు ఎంత ఖర్చో తెలుసా? వామ్మో, పెళ్ళంటే మాటలా. కనీసం 100 వరహాలైనా ఖర్చు అవుతాయి. అక్కడితో ఆగిపోతుందా? ఆ ఇల్లాలకు రోజుకు 3 పూటలు తిండి పెట్టాలి. పండగలకు, పబ్బాలకు కొత్త బట్టలు కొనాలి. ప్రతి వారం తిరణాళ్లకు, వీధి భాగోతాలకు చూసేందుకు వెళ్ళాలి. దానికి నెలకు 10 వరహాల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత కర్మకాలి పిల్లలు పుడితే వాళ్లను సాకడానికి ధనం బయటకు తీయాలి.
ఇలా ఖర్చులు పెట్టుకుంటే చివరికి నాకు చెప్ప చేతికి వస్తుంది. అప్పుడు నేను కూడా నీలా జాతకాలు చెప్పుకుంటూ పేదవాడిలా బతకాలి. ఆ పేదరికం నాకొద్దు. కోట్ల ఆస్తి ఉన్నా మీరు కూడా ఇప్పుడు నాలా పేదోడిలా బతుకుతున్నారు కదా. తుర్రు తుర్రు కావచ్చు, కానీ నాకు కోట్ల ఆస్తి ఉందనే తృప్తి ఉంది. నీకు ఆ తృప్తి లేదుగా. సరే, మీరు చచ్చాక నేను వచ్చి మీ ఆస్తిలోంచి కొంత తీసుకొని పోతాను. ఇక మిమ్మల్ని ఆ జగన్మాత కూడా కాపాడలేదు. సర్లే వెళ్ళు. నేను ఇలాంటి పనికి మాలిన జాతకాలు నమ్మను. సోది చెపుతాను తండ్రే, సోది చెపుతాను. ఉన్నది ఉన్నట్లు చెపుతాను, లేనిది లేనట్లు చెపుతాను. దొరా, నేను చెప్పిన జాతకానికి తిరుగుండదు. ఇది అమ్మోరు మీద ఆన. లోగడ నేను మీకు చెప్పిన జోస్యం ఫలించినాది దొరా. అవును పెద్దవా, నువ్వు చెప్పింది జరిగి తీరుతుంది. ఏంటో ఈ మధ్య ఏ జ్యోతిష్కుడిని కలిసినా నేను నెల రోజుల్లో చస్తానని అబద్ధాలు చెబుతున్నారు. నీ జోస్యం నేను నమ్ముతాను. చెప్పు, కానీ నేను ధనం ఇవ్వను. కావాలంటే 2 కట్టెలు ఇస్తాను. ఆ కట్టెలు నాకెందుకు నాయనా? నీ చితి పేర్చుకోవడానికి దాచుకో. ఎందుకంటే మీ కుడి చేతిలో ధనలక్ష్మి ఉండాది, ఎడమ చేతిలో దరిద్రలక్ష్మి ఉండాది. మీరు కుడి చేత్తో సంపాదించే దానితో కడుపు నిండా తినకుండా ఎడమ చెయ్యి ఆపుతాది. అందుకే మీరు ధనమున్న పిసినారిగా మారారు. దానిని పిసినారితనం అనరు, పొదుపు అంటారు. మనం సంపాదించే 4 వరహాల్లోంచి 3 వరహాలు వెనకేసుకోవడంలో తప్పేముంది? కానీ మీరు ఆ ఒక్క వరహం కూడా ఖర్చు చేసి చావరు. అలాంటప్పుడు ఆ ధనం ఎవ్వరి కోసం? తల్లా దండ్రా, పెండ్లామా ప్రేయసా, పిల్ల జల్ల. అందుకే నీకు ఆయువు మూడినాది దొరా. మరో నెల రోజులకు మించి బతకరు. మీరు నిండు నూరేళ్లు బతకాలంటే తల్లి తండ్రి చేతి వంట 3 పూటలా తినాలి. వెంటనే ఓ పేదింటి ఆడకూతుర్ని మనువాడాలి. లేకపోతే తల పగిలి చస్తారు. ఇప్పటి వరకు అందరూ ఇలాగే ఒకేలా నా జాతకం చెప్పారు. నిజంగా నాకు చావుగండం ఉందా? అయితే నేను బతకాలి. పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు బతకాలి. మరి దానికి ఖర్చు అవుతుందిగా. అయితే కానివ్వు. నా ప్రాణం కంటే గొప్పదా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను రేపే పెళ్లి చేసుకుంటాను. అది కూడా మా తల్లిదండ్రుల చేతుల మీద పెళ్లి చేసుకుంటాను. కట్టెల మూటలు పడేసి భయంతో పరుగు తీశాడు. చెట్టు చాటున నిలుచున్న మహారాజు విజయగర్వంతో నవ్వుకున్నాడు.